మీ కళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే నేను ఐసోత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఐసోత్ర వాడితే విజన్ ఇంప్రూవ్ అవుతుందా, మన కళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చాలామంది వాడిన వాళ్ళని చూసా, చెప్తాను, మీరు లాస్ట్ వరకు వినండి. ఐసోత్ర వాడే ముందు నాకు తెలిసిన వాళ్ళకి చాలా కంటి సమస్యలు ఉండేవి. ఐ రెడ్నెస్ అవ్వడం, చాలా స్ట్రెయిన్ అయిపోవడం, కళ్ళ నుంచి నీరు రావడం, ఇలాంటి వాటి వల్ల చాలా బాధపడేటోళ్ళు. కానీ ఐసోత్ర వాడిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఫోన్లు, ల్యాప్టాప్లు మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా, వీడియోస్ చూడడం, వీడియో చేయడం, అలాంటి విషయంలో. సో అలాంటి విషయంలో కళ్ళు బాగా స్ట్రెయిన్ అయ్యి చాలా ఇబ్బందికి గురవుతారు. సో అలాంటి టైంలో మీకు ఐసోత్ర చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువగా ఫోను, ల్యాప్టాప్ వాడిన వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఐ స్ట్రెయిన్ అయిపోవడం, నీళ్లు గారిపోవడం, ఇలాంటిది ఐసోత్ర వాడిన తర్వాత వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నాకు కూడా అలాగ అనిపించింది, కొద్దిగా బాగా స్ట్రెయిన్గా అనిపించింది. నేను ఆన్లైన్లో కొన్ని ఐసోత్రకు సంబంధించిన వీడియోస్ చూశాను, నేను కూడా ఆర్డర్ పెట్టాను. ఇది ఎలా యూజ్ చేయాలంటే, యూజ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇది మిస్టరీ ఆఫ్ ఆయుష్ అప్రూవ్ చేసిన ఫార్ములా. ఇది ఎలా యూజ్ చేయాలంటే, రోజు ఒక మార్నింగ్ కానీ నైట్ కానీ ఒక డోస్ తీసుకోవాలి. వాటర్లో వేసుకొని తాగేయడమే, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దీంట్లో 15+ హెర్బ్స్ ఉంటాయి. అశ్వగంధ, ఆమ్లా హెర్బ్స్, బహేడ, గోకరు లాంటివి. ఇవన్నీ హిమాలయన్ రీజియన్ నుంచి తెచ్చారంట. ఇవి వాడుతున్న వాళ్ళకి ఇప్పటికీ వాడిన తర్వాత రిజల్ట్ ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కన్ను ఇరిటేషన్ పోద్ది, తలనొప్పి అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే. ఆల్మోస్ట్ తలనొప్పి అయితే ఉండదు. దాని తర్వాత నీకు ఇరిటేషన్ లాంటివి, స్ట్రెయిన్ లాంటివి అసలు ఏమనిపించవు. చాలా మంచి యూజ్ అయితే అవుతుంది. ఆ తెలిసిన వాడిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా దీన్ని సజెస్ట్ చేశారు. అయితే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా రెడ్నెస్, అలా డ్రైనెస్, ఇలాంటివన్నీ తగ్గిపోయినాయి. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఐసోత్ర ఒక సింపుల్ ఆయుర్వేదిక్ సొల్యూషన్ అయితే కాదు, చాలా ఎఫెక్టివ్. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఏమి ఉండవు. ఆయుర్వేదం పైన నమ్మకం ఉంటే డిజిటల్ స్ట్రెయిన్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఇది ట్రై చేయడంలో మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు, ట్రై చేయొచ్చు. అలాగే మీరు ఇది వాడే ముందు మాత్రం మీరు మీ ఐ డాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించి ఇది వాడొచ్చా పర్లేదు అనేసి అన్ని కనుక్కొని వాడాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా అనేసి మీరు ఏదేదో కొనేయడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మన కళ్ళుకు సంబంధించిన విషయం కాబట్టి, అది చాలా సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి మీరు ముందుగా మీకు తెలిసిన డాక్టర్లు ఎవరు ఉంటే వాళ్ళకి అడిగి వాడాలి. ఎందుకంటే మీకు ఇంతకు ముందు మీకు ఐకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ దీనివల్ల దానికి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది మాత్రం గుర్తించుకోండి. మీరు మీ కళ్ళు సమస్యల నుంచి దూరం అవ్వాలనుకున్న ఐసోత్ర ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి సజెస్ట్ చేసినా పర్లేదు. నేను పాజిటివ్ రిజల్ట్స్ చూశాను. మీ ఐస్ని స్ట్రాంగ్ చేయాలి, చాస్మాని అవాయిడ్ చేయాలనుకుంటే ఐసోత్రాని ట్రై చేయండి. దిస్ ఆయుర్వేదిక్ పాత్ విల్ ష్యూర్లీ హెల్ప్. మీ కళ్ళు హెల్త్ మీకు ఇంపార్టెంట్ అయితే తప్పకుండా ఐసోత్రాని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.